ఈరోజు మనం ఒక పురాతన హవాయన్ అభ్యాసం గురించి తెలుసుకుందాం. దాని పేరు హోఓపోనోపోనో. కేవలం 4 చాలా సింపుల్ వాక్యాలు, కానీ వాటితో మన అంతరంగ ప్రపంచాన్ని ఎంతో ప్రశాంతంగా ఇంకా శక్తివంతంగా మార్చుకోవచ్చు. ఆ వాక్యాలు మనందరికీ తెలిసినవే, కానీ వాటి వెలుకున్న అసలైన శక్తి ఏంటో ఈ విశ్లేషణలో కొంచెం లోతుగా చూద్దాం. ఆ 4 పదబంధాలు ఇవే. మనం రోజూ ఎక్కడో అక్కడ వాడుతూనే ఉంటాం కదా. కానీ అసలు విషయం ఏంటంటే, వాటి అసలైన శక్తి పైకి కనిపించే అర్థంలో లేదు. ఇవి కేవలం మాటలు కాదు, మన లోపలి చైతన్యం తనను తాను శుద్ధి చేసుకుని గుర్తు చేసుకునేందుకు ఇవి కొన్ని సాధనాలన్నమాట. ఈ మొత్తం విశ్లేషణకు ఇదే అసలైన పునాది. ఒకవేళ ఈ మాటలు కొత్తగా ఏదో పొందడానికో మార్చడానికో కాకుండా మన సహజమైన సృష్టికి అడ్డుగా ఉన్న తెరలను నెమ్మదిగా తొలగించడానికి మాత్రమే ఉపయోగపడితే, ఆ ఆలోచనే అద్భుతంగా ఉంది కదూ. మరి అదెలాగో ఇప్పుడు చూద్దాం. సరే, మొదటి పదబంధంతో మొదలు పెడదాం. నన్ను క్షమించు. వినగానే ఇదేదో మనం తప్పు చేసినప్పుడు చెప్పే మాటలనిపిస్తుంది, కానీ ఇది అంతకంటే చాలా లోతైనది. ఇది మన జీవితానికి సంపూర్ణ బాధ్యతను స్వీకరించే ఒక శక్తివంతమైన ప్రకటన. చూడండి, మనం నన్ను క్షమించు అన్నప్పుడు నేను తప్పు చేశాను అని ఒప్పుకోవట్లేదు. దాని అసలు అర్థమేంటంటే, నా జీవితంలో నా అనుభవంలో ఉన్న ప్రతి ఒక్క విషయానికి 100% నేనే బాధ్యుడని అని మన అణువణువుకి చెప్పుకుంటున్నామన్నమాట. ఇది మన బాధ్యతను మనమే అంతర్గతంగా ప్రకటించుకోవడం. ఆ ప్రకటన మన నాడీ వ్యవస్థకు ఒక సిగ్నల్ లాంటిది. ఏమని? ఇక యుద్ధం లేదు, నిరంతరం నిరూపించుకోవాల్సిన అవసరం లేదు, ప్రతిదానికి రక్షించుకోవాల్సిన పని లేదు అని. ఇన్నాళ్లు మనల్ని కాపాడిన ఆ పోరాటం ఇప్పుడు ముగిసిందని మన శరీరానికి, మనస్సుకి తెలియజేస్తుంది. ఆ సంపూర్ణ బాధ్యతను స్వీకరించిన క్షణంలోనే మన లోపల అసలైన నిశ్శబ్దం మొదలవుతుంది. ఇక్కడే మన జీవితంలో అసలైన పరివర్తనకు బీజం పడుతుంది. ఇది మన ప్రయాణంలో మొదటి అతి ముఖ్యమైన అడుగు. ఆ బాధ్యతను స్వీకరించాక మనం రెండో అడుగు వేస్తాం. అదేంటంటే, దయచేసి నన్ను క్షమించు. ఇది బయటి ప్రపంచాన్ని క్షమాపణ కోరడం గురించి కాదు. ఇది మన లోపల బంధించి ఉన్న వాటిని విడుదల చేసే ఒక సాధనం. ఇక్కడ మనం ఎవ్వర్నో క్షమించమని అడగట్లేదు. బదులుగా మనలో గడ్డకట్టుకుపోయిన పాత జ్ఞాపకాలకు, పాత కథలకు, తరతరాలుగా వస్తున్న భయాలకు వాటికి స్వేచ్ఛనిస్తున్నాం. వాటిని మనం ఉనికి నుండి ప్రశాంతంగా ప్రవహించి పోవడానికి అనుమతిస్తున్నాం, అంతే. అసలు మనం దేన్ని విడుదల చేస్తున్నాం? ఎన్నో ఏళ్లుగా మనలో పేరుకుపోయిన పాత జ్ఞాపకాలు, ఏది తప్పు ఏది ఒప్పు అనే అంతర్గత కథలు, ఇంకా మనకు తెలియకుండానే మనల్ని నడిపిస్తున్న కొన్ని భయపు అలవాట్లు. ఇక్కడ లక్ష్యం వాటితో పోరాడటం కాదు, వాటిని కేవలం పోనివ్వడం. అలా గతాన్ని విడుదల చేసినప్పుడు మనలో ఎప్పటినుంచో నిలిచిపోయిన శక్తి స్వేచ్ఛగా ప్రవహించడం మొదలవుతుంది. మన జీవితంలో సహజమైన ప్రవాహం మళ్లీ మొదలయ్యేది ఇక్కడే. ఇక మూడోది ధన్యవాదాలు. దీన్ని కేవలం కృతజ్ఞతగా చూడకుండా ఒక సంపూర్ణ అంగీకార స్థితిగా చూద్దాం. అంటే ప్రతిదాన్ని ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించడం. దీని అర్థమేంటంటే, మనం ఏదో మంచి జరిగినందుకు థాంక్స్ చెప్పడం కాదు. ఇప్పటిదాకా మనం ఒక లోటుగా, ఒక సమస్యగా చూసింది నిజానికి ఒక అడ్డంకి మాత్రమే అని అంగీకరించడం. ఆ అడ్డంకి తొలగిపోయినందుకు ధన్యవాదాలు చెప్పడం అన్నమాట. ఇక్కడ చాలా కీలకమైన మార్పు జరుగుతోంది. మనం అర్హతను సంపాదించుకోవడానికి ప్రయత్నించడం లేదు. కేవలం మన దారిలో మనమే అడ్డుగా నిలబడటం మానేస్తున్నాం. మనల్ని మనం అడ్డుకోనప్పుడు సహజమైన ప్రవాహం దానికదే వస్తుంది. ఈ సంపూర్ణ స్వీకరణ ఫలితమేంటో తెలుసా? మన లోపల అక్షయ పాత్ర తెరుచుకుంటుంది. అంటే ఎప్పటికీ తరగని ఆ పౌరాణిక అమృత భాండంలాగా మన అంతరంగం అంతులేని సమృద్ధితో, సృజనాత్మకతతో నిండిపోతుంది. ఇక చివరిది, బహుశా అన్నిటికంటే శక్తివంతమైన పదబంధం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇది కేవలం ఒక భావోద్వేగం కాదు, ఇది అంతరంగ భద్రత యొక్క అంతిమ ప్రకటన. మనల్ని మనమే ప్రేమతో స్వీకరించడం. ఈ పదబంధం మన లోపల ఎక్కడో భయపడి కూర్చున్న చిన్న పిల్లాడితో నేరుగా మాట్లాడటం లాంటిది. ఇక రక్షణ కోసం పోరాడాల్సిన అవసరం లేదని, ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం లేదని ప్రేమతో భరోసా ఇవ్వడం. ఆ చిన్నారికి మనం ఈ సున్నితమైన, శక్తివంతమైన మాటలు చెప్తున్నాం. ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం లేదు, కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు, ఏదీ దాచుకోవాల్సిన పని లేదు, ఇక్కడంతా సురక్షితం.
ఆ సంపూర్ణ భద్రతా భావన కలిగినప్పుడు మనలోని సృజనాత్మక శక్తి చివరికి ఒక చోట స్థిరపడుతుంది. అప్పటిదాకా ఉన్న అశాంతి స్థానంలో శాంతి, అస్థిరత స్థానంలో ఒక నిలకడ ఏర్పడతాయి. సరే, ఇప్పటిదాకా మనం 4 విషయాలు చూశాం కదా: బాధ్యత, విడుదల, అంగీకారం మరియు భద్రత. ఇప్పుడు ఈ 4 భావనలను కలిపి చూద్దాం. ఇవన్నీ కలిసి మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తాయో అర్థం చేసుకుందాం. ఈ మొత్తం ప్రక్రియ యొక్క సారాంశం ఒక్కటే: ఈ పదబంధాలు బయట ఫలితాలను సాధించడానికి కాదు, మన లోపల మన సహజ స్వరూపానికి అడ్డుగా ఉన్నవాటిని కరిగించే సాధనాలు. మనం సృష్టికి అడ్డు తప్పుకుంటున్నామంతే. ఆ అంతర్గత అడ్డంకులు తొలగిపోయినప్పుడు పరివర్తన సహజంగా మొదలవుతుంది. మనలో నాటిన ఒక చిన్న బీజం ఎప్పటికీ తరగని పాత్ర అయిన అక్షయపాత్ర అవుతుంది. ఆ అపారమైన శక్తి కోరిన కోరికలన్నీ తీర్చే దైవిక ఆవు కామధేనువుగా రూపాంతరం చెందుతుంది. చివరికి ఆ మూలశక్తే మన జీవితాన్ని కోరుకున్నవన్నీ ఇచ్చే కల్పవృక్షంగా మారుస్తుంది. ఇదొక్కటి చాలా ముఖ్యం. హోపోపోనోపోనో అనేది ఒక కఠినమైన పద్ధతి కాదు, ఇది ఒక మంత్రమో టెక్నిక్కో అస్సలు కాదు. ఇది మన సహజమైన, అడ్డంకులు లేని మన స్వరూపంలోకి మనం తిరిగి వెళ్లే ఒక సున్నితమైన దారి. చివరిగా ఈ లోతైన ఆలోచనతో ముగిద్దాం. మన లోపల నిరంతరం వినిపించే శబ్దం ఆగిపోయి పూర్తి నిశ్శబ్దం ఏర్పడినప్పుడు ఏమవుతుంది? అప్పుడు మన ఆలోచనలు, మన మాటలు ఆగిపోతాయి. స్వయంగా సృష్టి మన ద్వారా మాట్లాడుతుంది. అప్పుడు మన జీవితమే ఒక అద్భుతమైన సృష్టిగా మారుతుంది.